2013 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్కు చెందిన ఒక విద్యార్థి, ఆయన పేరు హర్షిత్ రాణా, పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ చేయడానికని జాయిన్ అయ్యాడు. ఆ చేస్తున్నప్పుడు 2013లో అతను ఒక పేయింగ్ గెస్ట్గా ఉండేవాడు ఒక బిల్డింగ్లో. ఆ బిల్డింగ్ యొక్క 4వ అంతస్తులోంచి ప్రమాదవశాత్తున ఆయన కింద పడిపోయాడు. తలకు బలమైన గాయాలు తగడంతో ఆయన కోమాలోకి వెళ్ళాడు. 2013లో కోమాలోకి వెళ్ళిన హర్షిత్ రాణా నిన్నటి వరకు కూడాను కోమాలోంచి బయటికి రాలేదు. దాంతో హర్షిత్ రాణా యొక్క తల్లిదండ్రులు ఇక ఇతని బాగుపడతాడు అనే ఆశ కోల్పోవడంతో సుప్రీంకోర్టులోకి పిటిషన్ వేశారు. ఏమని? మా కొడుకు బాగుపడతాడనే నమ్మకం పోయింది, 13 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నాడు కాబట్టి కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి కూడాను. కాబట్టి ఆయన బతికి ఉండడం కంటే చావడమే మేలు, కాబట్టి యూథనేషియాకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకు ఆయన యొక్క తల్లిదండ్రులు పిటిషన్ పెట్టుకున్నారు. ఆ పిటిషన్ మీద నిన్న ఇద్దరు సభ్యులు గల అంటే జడ్జిలు గల ధర్మాసనం తీర్పునిచ్చింది. వాళ్ళు ఎవరంటే జస్టిస్ జేబి పార్దివాలా, రెండవ ఆయన జస్టిస్ కేవి విశ్వనాథన్. ఈ ఇద్దరు జడ్జిలు ఈ కేసు పూర్వాపరాల్ని పరిశీలించిన తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎయిమ్స్ అంటాం మనం, ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్కి ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏమని? ఆయనను తీసుకువచ్చి సేమ్ అలాగే జాగ్రత్తగా చూస్తూ ప్యాసివ్ యూథనేసియా చేయండి అని అన్నారు. ఇంకా ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అంటే ట్రాకియోస్టోమీ అంటే ముక్కు ద్వారా పైపు నుంచి గాలి వదలటం, అలాగే గ్యాస్ట్రోస్టోమీ అంటే నోటి ద్వారా పైపు నుంచి ఆహార పదార్థాన్ని వదలడం. ఇలా 13 సంవత్సరాలకు జరుగుతుంది. ఈ రెండింటిని దీని ద్వారా ఏమైంది? ఆయన కోమాలోనే ఉన్నాడు, కదలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ యూథనేసియాకి అర్హుడే. ఆయనకు ఏమంటారు, ఇష్టపూర్వకమైన మరణం ఇవ్వండి అని చెప్పి ఎయిమ్స్ డాక్టర్లకు ఒక డైరెక్టివ్ ఇచ్చింది. అయితే దీన్ని విల్ టు డై అని కూడా అంటాం, రైట్ టు డై విత్ డిగ్నిటీ. అయితే మొట్టమొదటిగా 2011 సంవత్సరంలో ఇలాంటిది ఒక కేసు వచ్చింది. ఆమె పేరు అరుణా రామచంద్ర షాన్బాగ్. ఈమె ఒక హాస్పిటల్లో నర్సు. ఈమె పైన లైంగిక దాడి జరిగింది. తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో చేరి 42 సంవత్సరాల వరకు ఆమె కోమాలో ఉంది. 42 సంవత్సరాలు. 2011లో ఆమెకు ధర్మాసనం సేమ్ ఇదే ప్యాసివ్ యూథనేసియాకు చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఆమెకు ఏమంటారు, స్వయం మరణం, ఇష్టపూర్వకమైన మరణం యూథనేసియా అంటారు. యూథనేసియా అనేది 2 గ్రీక్ పదాల నుంచి ఉంది. యు అంటే మంచి లేదా గుడ్, అనెస్టోస్ అంటే డెత్, మంచి మరణము, ఇష్టపూర్వకమైన మరణము అని అర్థం. ఇలా ఇవ్వమని చెప్పి కొట్టించింది. అది ఫస్ట్. ఆ తర్వాత 2018 సంవత్సరంలో దీన్ని కొన్ని సవరణలు చేశారు. ఏమని? ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ ఎలా అయితే ఉంటుందో రైట్ టు డెత్ విత్ డిగ్నిటీ కూడా అలానే ఉండాలి అని చెప్పి ఆర్టికల్ 21 దీని ప్రకారం దీన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మొన్న జరిగిన కేసు ఏదైతే ఉందో 2023లో కూడా దీన్ని కామన్ కోజ్ అని అంటారు, దీన్ని మార్చారు. తర్వాత దాన్ని బేస్గా తీసుకొని నిన్న ఈ తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో
బహుశా ఆయనకు ఏమంటారు డిగ్నిటీతో కూడిన మరణం దొరికే అవకాశం ఉంది. ఇది చాలా చారిత్రాత్మకమైన తీర్పు. అయితే కొంతమంది దీనిలో మంచి వెతుకుతున్నారు, చెడు కూడా వెతుకుతున్నారు. మంచి ఏంటంటే ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా బెడ్ మీద ఉండడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి అంతకాలం ఉండే బదులుగా గౌరవప్రదమైన బాధలేని మరణం ఏదైతే ఉందో అది ఉంటే బాగుంటుంది అనేది మొదటిది. రెండవది, తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ మీద డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, ఈయన బెడ్ మీద ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత భారమే. కాబట్టి ఈయన బాగుపడే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు, కోలుకునే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఆ మరణం ఇవ్వడం వల్ల ఆయనకు బాధ లేని మరణం ఉంటుంది, మిగతా వాళ్ళకి భారం కూడా తగ్గుతుంది. ఇవి రెండు లాభాలు. దీనిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే మనిషి ఇప్పుడు రైట్ టు లివ్, సూసైడ్ నేరం అని అంటాం. అంటే బతికే హక్కు నీకున్నప్పుడు నీకై నీవుగా చచ్చే హక్కు నీకు ఉండకూడదు. ఇది కాంట్రడిక్టరీ లా. బతికే హక్కు చచ్చే హక్కు నీకే ఎక్కడిది. కాబట్టి ఇది మొదటిది. రెండోది మెడికల్. ఏంది మెడికల్లో కూడా కాంట్రడిక్షన్ ఉంటుంది. ఏంది డాక్టర్లు ఉన్నదే రోగాలను నయం చేసి ఆరోగ్యంగా ఉంచడానికి, మరి వాళ్ళే అంటే చావు నుంచి తప్పించడానికి, మరి వాళ్ళే చావునిస్తున్నారంటే అర్థమైంది. అంటే ఈ మెడికల్లో కూడాను ఇది ఇంకో విషయం కూడా తెలియజేస్తుంది. మీరు అలాంటి వ్యక్తికి జీవనాన్ని ఇచ్చే స్తోమత లేదా కెపాసిటీ మీకు లేదు అని, అంటే ఒక లోపాన్ని సూచిస్తుంది. ఇది రెండవది. తర్వాత ఎథికల్ కూడా ఉంటుంది. ఏంది అనుకుందాం, ఎవరైనా పెద్ద మనుషులు ఉంటారు, గొప్ప పెద్ద మనుషులు 70 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, అనారోగ్యం సరిగ్గా ఉండదు వాళ్ళకి. ఒకవేళ ఎవరైనా ఆ పెద్ద మనుషుల్ని భారంగా అనుకొని యుతనేషియాకి ఇప్పిస్తే అంటే చెడు కూడా ఉంది. దీన్ని మ్యానిపులేట్ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఏంది యుతనేషియాకి 4 పిల్లర్స్ లాంటివి ఉన్నాయి. ఒకటి ఆటోనామీ, అంటే స్వయం నిర్ణయ అధికారం. అది ఆ బెడ్ మీద ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా ఆయన యొక్క పేరెంట్స్ కావచ్చు, లేదా గార్డియన్ ఎవరైనా సరే. రెండవది లీగల్, ఇది చట్టబద్ధంగా జరగాలి. యుతనేషియా ఖచ్చితంగా చట్టబద్ధంగా జరగాలి. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు తమ చేతిలోకి అధికారాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇది రెండవది. ఇక మూడవది ఏంటంటే ఎథనిక్. దీనివల్ల మనకి లాభం ఉండాలి. లాభం ఏంటి? ఆయనకు బాధ నుంచి విముక్తి, డిపెండ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్లకు భారం నుంచి విముక్తి. ఇది మూడవది. ఇక నాలుగవది ఏంటంటే న్యాయం, లీగల్గా ఉండాలి. సో ఈ 4 పిల్లర్స్ అనమాట దీనికి, ఎథనేషియాకి. అయితే ఈ ఎథనేషియా ఎలా అంటే చాలా ప్రపంచ దేశాలు ఈ ఎథనేషియాని క్రిమినల్గా భావిస్తాయి. లీగల్గా ఇది క్రిమినల్ కేసు కిందకి లెక్క. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికి కూడా ఈ ఎథనేషియా ఉంది, ఎస్పెషలీ ప్యాసివ్ ఎథనేషియా. ఈ ఏవేవి అవి అని అంటే కెనడా, బుల్గేరియా, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తర్వాత ఇంకేంది ఇలా కొన్ని దేశాల్లో ఇది ఉంది. కానీ అమెరికాలో, స్విట్జర్లాండ్లో, జర్మనీలో ఇక్కడ అసిస్టెడ్ యూథనేషియా ఉంది. అసిస్టెడ్ యూథనేషియా అంటే ఏంది అని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యూథనేషియా ప్రధానంగా 2 రకాలు. ఒకటి ప్యాసివ్ యూథనేషియా, రెండవది యాక్టివ్ యూథనేషియా. ప్యాసివ్ యూథనేషియా అంటే ఏంది అంటే పేషెంట్ ఇక కోలుకోలేడని తెలిసినప్పుడు
ఆయనకు ముక్కు ద్వారా గాలి పైపు, దీన్ని ట్రాకియోస్టోమీ అని అంటాం. అలాగే నోటి ద్వారా ఆహార పైపు, దీన్ని గ్యాస్ట్రోస్టోమీ అంటాం. ఈ ట్రాకియోస్టోమీ, గ్యాస్ట్రోస్టోమీని తీసేయగానే చనిపోతాడు ఆటోమేటిక్. తీసేయడం వల్ల మరణం సంభవించేట్టు చేయడాన్ని ప్యాసివ్ యూథనేసియా అని అంటాం. అలాగే యాక్టివ్, ఇది కాస్త ఇదిగా ఉంటుంది. ఏంటి, పేషెంట్ బాడీలోకి ఒక విషంతో కూడిన ఇంజెక్షన్ ఇస్తారు, దానివల్ల పేషెంట్ చనిపోతారు. ఇది రెండవది. ఇక మూడవ టైప్ ఒకటి ఉంది, దాన్ని అసిస్టెడ్ యూథనేసియా అంటారు. ఇది రెండుంటి కలయిక. ఏంది, ఇక్కడ డాక్టరు ఆ వ్యక్తిని చంపడం, అంటే ఏది ప్యాసివ్ యూథనేసియా కానీ యాక్టివ్ యూథనేసియా వల్ల చంపడం. డాక్టర్ ఏం చేస్తాడంటే టాక్సిక్ మందుల్ని లేదా ఇంజెక్షన్ని, విషపు ఇంజెక్షన్ని లేదా ట్యాబ్లెట్స్ని ఆయన ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఆ పేషెంట్ కానీ పేషెంట్ యొక్క గార్డియన్ కానీ వీళ్ళు ఆయనకు ఈ మందులు ఇవ్వడం వల్ల ఆయన చనిపోయేటట్టు చేయటం, దీన్ని అసిస్టెడ్ యూథనేసియా అని అంటారు. ఇప్పుడు దీనిలో ఇంకో రకంగా చెప్పమన్నాం. ఇప్పుడు రెండు రకాలుగా అయిపోయింది. ఒకటి ఈ యూథనేసియా, ఇంకో రకం కూడా ఉంది, రెండు రకాలుగా. ఏంటి అది? ఒకటి వాలంటరీ యూథనేసియా, రెండవది ఇన్వాలంటరీ యూథనేసియా. వాలంటరీ యూథనేసియా అంటే ఏంది, పేషెంట్కు స్పృహ ఉంటుంది కానీ ఆ నొప్పిని తట్టుకోలేక ఆయన మరణాన్ని కోరుకుంటాడు. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి మాత్రము తనకు తాను చావడానికి తీసుకునే నిర్ణయం ప్లస్ ఆ ప్రొసీజర్ అన్నిటినీ ఏమంటామంటే వాలంటరీ యూథనేసియా. ఇన్వాలంటరీ అంటే ఆ పేషెంటు స్పృహలో ఉంటాడు, కోమాలో ఉంటాడు, కాబట్టి అతని బదులుగా అతని గార్డియన్ వాళ్ళ యొక్క మరణాన్ని కోరుకోవడం. సో ఈ విధంగా ఈ యూథనేసియా ఉంది. ఇది చాలా చారిత్రాత్మకమైన తీర్పు. ఇది ఇప్పటి వరకు మన దేశంలో ఇద్దరే అండి. ఒకటి అరుణ రామచంద్ర, రెండవది ఈ హర్షిత్ రాణా, ఈ ఇద్దరు. దీనివల్ల లాభాలు నష్టాలు ఏమైనా మీకేమైనా తోచినవి ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇది చాలా కీలకమైన కేసు. చూడండి, మీకు ఈ ప్రోగ్రామ్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై భారత్.